ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రామప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేను రామప్ప టెంపుల్కి అయితే వచ్చేసిన. సో టైం ఇప్పుడు అరౌండ్ 2-3 అవుతుంది. సరే అయితే లోపలికి వెళ్ళి దర్శనం చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. పంట పొలాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆంటీ వాళ్ళు వచ్చేసి పొలం నాటుతూ ఉన్నారు. చుట్టుపక్కల అంతా పంట పొలాలే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడు ఇట్లా ఉంది, హెల్మెట్ అంతా పెట్టుకొని సెటప్ చేసుకోవాలి. మళ్ళీ టైం పట్టింది. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక్కడ అన్నీ రాళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి. సో అది టెంపుల్, అక్కడ టెంపుల్ ఉంది. సో చాలా ఓల్డ్ కాబట్టి అట్లనే ఉంది. సో పబ్లిక్ కూడా ఏం లేరు ఇప్పుడు. ఎక్కువ ఏ టైంలో ఉంటారు, శివరాత్రి రోజు ఉంటారు. అయితే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇది రోడ్డు కాదని అర్థమైపోయింది. సో నేనేం చేస్తున్నా, అక్కడ దర్శనం అయితే అయిపోయింది. నుంచి నేను మళ్ళీ ఎంట్రన్స్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఎట్లుంది అన్నది. ఇదంతా బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. ఈ రోడ్ నుంచి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఎంట్రన్స్కి అయితే ఈ రోడ్ నుంచి వెళ్తూ వస్తుంది అంట. ఇది యాక్చువల్ ఎంట్రన్స్. అంత షాప్స్ ఉంటాయి. మనం ఇట్లా రావాల్సింది అట్లా వచ్చినాం. శివరాత్రి రోజు కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. అసలు ఉండడానికి జాగా ఉండదు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉంది. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మనం లక్నవరంకి అయితే స్టార్ట్ అవుతాం. చలో సెటప్ రెడీ చేసుకొని మళ్ళీ పోవాల్సి వస్తుంది ఇక.